అండి మీలో ఎంతమందికి ఆనియన్ ఎగ్ మసాలా తెలుసు? మీరు కూడా ఇలానే చేస్తారో? తెలియకపోతే ఇలా ట్రై చేయండి. చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. కడాయి పెట్టి ఆయిల్ వేసి దంచిన తెల్లుల్లి, కారం, పచ్చిమిర్చి, జీలకర్ర, సరిసేవలు, తెల్లుల్లి అన్నీ కూడా వేసేయండి. ఆనియన్స్ కూడా అన్నీ ఒకసారి వేసి ఫ్రై చేయండి. నెక్స్ట్ అందులోనే కొంచెం ఉప్పు వేస్తే త్వరగా ఏగిపోతుంది. కరివేపాకు, పచ్చి మసాలా మస్ట్ అండి. పచ్చి మసాలా వేస్తే కర్రీ టేస్ట్ బాగుంటుంది. అంతా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. లో ఫ్లేమ్లో చేయండి ఇదంతా. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయనివ్వండి. ఫ్రై చేస్తేనే బాగుంటుంది. సింపుల్ టిప్ చెప్తాను. ఏదైనా కర్రీస్లో ఫస్ట్ కానీ కారం వేసి తాలింపులో కారం వేస్తే టేస్ట్ కర్రీ బాగుంటుంది. ఉడకబెట్టిన గుడ్లు అందులో వేసేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేయనివ్వండి. నెక్స్ట్ వాటర్ వేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా, కసూరి మేతి ఉంటే మీ ఆప్షన్ అండి. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇంట్లో ఎంతమందికి ఈ కర్రీ తెలుసో తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఒకవేళ తెలియకపోతే ట్రై చేయండి. టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ. లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి.